అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రావులపాలెం సమీపంలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో పోతిన సాయి పవన్ కళ్యాణ్ విశాఖ ఇంటి వద్ద అయితే ఉన్నాం. బక్కనపాలెం ప్రాంతంలో అయితే ఉన్నాం. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకి సంబంధించి బంధువులు పెద్దమ్మ అయితే మనతో పాటు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏం జరిగింది? రాత్రి వెళ్ళారండి, మనిషి చచ్చిపోయాడని నేను రాత్రి తెలిసింది. మాకు తెలిసిన తర్వాత కనీసం ఒక్క పోలీసు వాళ్ళు కానీ ఆ శవాన్ని అలాగే వదిలేశారు, కానీ ఎవ్వరు చూడలేదు, అలాగే వదిలేశారు. మేము వెళ్ళి మమ్మల్ని పక్కన పెట్టేశారు, అలా ఆ శవాన్ని అలాగే వదిలేశారు. ఒక్క పోలీసు వాడు కూడా ఉందని ఈ స్టేషన్కి వెళ్తే ఆ స్టేషన్ అంటున్నారు, ఆ స్టేషన్కి వెళ్తే ఈ స్టేషన్ అంటున్నారు. అంటే రెండింటికి సంబంధం లేదు. ఆడు అంటే మేము తెచ్చేసుకున్నా ఎవరు అడగరా? మెయిన్ పోలీసులు పట్టించుకోలేదు, అంతే. మెయిన్ పోలీసులు పట్టించుకోవట్లేదు అక్కడ. అలాగా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ మటుకు వాళ్ళే ఉన్నారు తప్ప ఇక్కడ ఏటి వాతావరణం అని అస్సలు కనీసం ఎవ్వరు ముందుకు రాలి. వెళ్ళినట్టే ఉన్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ఎండలో పడి ఏడుస్తున్నారు. కనీసం ఒక మంచి విచ్చిన కూడా ఎవరు లేరు అనేసి ఒక్క పోలీసు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. అక్కడ కనీసం పిల్లడి తల్లి ఉంది, ఆ తల్లి మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మీరైనా. నిన్న రాత్రి వెళ్ళింది ఆవిడ పరిస్థితి ఎలాగ ఉంటుందో ఒక్కసారి మీరైనా ఆలోచించండి. ఏం చెప్తామండి, నా కొడుకు న్యాయం జరగాలండి. నా కొడుకు చచ్చిపోయాడు కదా, ఆడిని చంపినోడు మాత్రం చంపియాలి మీరు. అది ఆడిని ఎంతమంది చంపారో నాకు తెలియదు. ఆడు కెమెరాల కోసం మొత్తం సుమారు ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరాడు? ఇంటి దగ్గర నుంచి సోమవారం బయలుదేరాడండి. 26వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళాడండి. ఇంట్లో నుంచి వెళ్ళి సాయంత్రం వాళ్ళ అమ్మగారికి, నేను వాళ్ళ పెద్దమ్మని, వాళ్ళ అమ్మగారికి ఏమో ఫోన్ నెంబరు, కార్ నెంబరు, ఫోటో పెట్టాడండి. ఆడికి అనుమానం వచ్చి, అమ్మ నా ఫోన్ నెంబర్ అవ్వకపోతే ఆ అబ్బాయికి ఫోన్ చెయ్యమ్మా అని వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టాడండి. అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా చెల్లి ఫోన్ చేసింది, నా కొడుకు నెంబర్ అవ్వట్లేదని. అవతల నెంబర్ ఇచ్చాడు కదా, అతనికి ఫోన్ చేసింది. చేస్తే అతను ఫోన్ రింగ్ అయిందంట, కానీ ఎత్తలేదంట. మంగళవారం అయితే రింగ్ అయింది, ఎత్తట్లేదు. ఈ అబ్బాయి ఫోన్ ఏమో అవ్వట్లేదు, నా కొడుకు ఫోన్ ఏమో అవ్వట్లేదు. ఆ ఫోన్ రింగ్ అయితే ఎత్తలేదు. ఏమైందని మంగళవారం అంతా ఆలోచించిందండి. ఆలోచించి, ఏంటో అక్క ఇలాగ జరిగింది, నా సాయి ఫోన్ అవ్వట్లేదు, ఆ ఇచ్చిన అబ్బాయి ఫోన్ ఏమో రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదు, ఏం చేయాలో ఏటో అంటే, సరే చెల్లి ఈవెంట్కి వెళ్ళాడు కదా, ఏమైందో ఏటో సిగ్నల్ లేవేమో అని మేము ఊరుకున్నామండి. మంగళవారం కూడా బుధవారం కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా మా బాబు ఇంట్లో నుంచి వెళ్ళాడు, మాకేమో ఏ ఫోను లేదు, ఏటి లేదు అనేసి పోలీసులేమో ఎతికారండి. మేము చాలా వరకు ఆరా తీసాం. కార్ నెంబర్ ఇచ్చాడు కదా, ఏటయిందా ఏటని మేము ఆరా తీసాం. తీస్తే మాకు కార్ నెంబరు వాళ్ళది ఫోన్ నెంబర్ దొరికింది. దొరికితే మేము రెంట్కి ఇచ్చిన వాళ్ళమేనండి, మేము రెంట్కి ఇచ్చిన వాళ్ళమే అనేసి అన్నారు. అని మాకు మంగళవారం తెల్లవారుజామున కారు ఇచ్చారండి. 2 కుర్రోళ్ళు కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోయారండి అనేసి అన్నారు. కానీ నా కొడుకుని సోమవారమే చంపేశారండి వాళ్ళు. నా కొడుకుని సోమవారం చంపేశారు. కారులోనే చంపేశారు వాళ్ళు. కానీ ఈ విషయం ఆ రాజమండ్రిలోనే ఆ శవం అక్కడ ఉంటుండగా 2 పోలీస్ స్టేషన్లో ఒక్క పోలీసుడైనా ఎందుకు రాలేదో మాకు తెలియాలి. ఇప్పుడు ఒక్క పోలీసుడైనా రాలేదు, ఎందుకు రాలేదు? మా తాలూకాలు అందరూ ఉన్నారు. ఆ పిల్లడి గారి తల్లి ఉంది, మా ఆయన గారు ఉన్నారు, మా నాన్నగారు ఉన్నారు, మా మాయ ఉన్నారు. నేను వాళ్ళ పెద్ద మా పాపని, వాళ్ళ చెల్లిని, అందరూ దగ్గరకి ఒక 10-15 మంది దాకా ఉన్నారు. ఒక్కరు కాకపోతే ఒక్క పోలీసుడైనా వెళ్ళలేదు, ఒక్క మీడియా అయినా వెళ్ళలేదు. వెళ్ళినట్టయితే ఈ పాటికి ఏదో ఎప్పుడు నిన్న రాత్రి ఎప్పుడు మధ్యాహ్నం అండి ఇంతవరకునా
ఏం కావాలి ఓవరాల్గా మీకు ఏం కావాలి ఏం కావాలి పట్టించుకోలేదు ఒక్క పోలీసు వాడు కూడాను. చెప్పండి అమ్మా ఏం చెప్తారు మీరు ఏం చెప్తారు సార్ బాడీని ఇస్తేనే కదా ఎవరన్నా ఇక్కడ ఏంటంటే సమాధానం చెప్పడానికి అట్లకి ఆ బాడీని లేదా ఎవరు పట్టించుకొని మీరు బాడీని తీసుకెళ్ళిపోండి అంటే తెచ్చేసుకుంటారు కదా ఎవరైనా. అక్కడ అలా ఉంచడం ఆ ఎండలో ఆ పిల్లని వాసన పెట్టుకొని అంతమందిని ఒక్కళ్ళు కూడా పంపించుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఆ తల్లిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఒక మంచినీళ్ళు ఇచ్చేవారు లేదు అక్కడ. వారం రోజులు అవుతుంది ఆ మనిషి చచ్చిపోయి. ఈ రోజుకి వచ్చి ఒక ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం తెలిసి 24 గంటలు అవుతుంది. ఇప్పుడు వచ్చి బాడీ దగ్గరకు తల్లిని కానీ తండ్రి కానీ పంపించలేదు. అమ్మా ఈ నేపథ్యంలో మీరు ఎవరైనా కలవడం జరిగిందా అసలు ఏదైనా లేట్ అవుతుందని? ఏంటండి ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఆల్రెడీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ అవంతి శ్రీనివాస్తో వీళ్ళందరితో మాట్లాడాడట. ఇక్కడి నుంచి అంతా ఉంది. పోలీసులు వస్తే బాడీని తీసి బయటికి తీసి పోస్ట్ మార్టం చేసి తీసుకురావడమేనట. ఒక్క పోలీసులు రాలేదట అక్కడికి. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉందా? జస్ట్ 5 నిమిషాలు అవుతుంది మేము మాట్లాడి, 5 నిమిషాలు అయింది మాట్లాడి, మేము అక్కడ వాళ్ళతో మాట్లాడి ఎవ్వరూ పట్టించుకోలేదట. ఆ పోలీసులు వస్తే యువతల వాళ్ళ దగ్గర మాట్లాడిన వాళ్ళు మాట్లాడేసి బాడీని తీస్తే తీసుకొచ్చడమే అంతే. ఎవరు బాధల్లో ఉన్నాము, కనీసం పోలీసుల బాడీ తీసి పోస్ట్ మార్టం చేసి మాకు పంపిస్తే మాకు లేదు మీరు తీసుకెళ్ళిపోండి అమ్మా, మా పోలీసులతో సంబంధం లేదంటే మేము తీసుకెళ్ళిపోతాం కదా. ఇది ప్రధానంగా ఈ సాయి ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే బంధువులు ఉన్నారో పెద్దమ్మ కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ ఎవరైనా బాడీని అయితే అలాగే ఉంచడం అయితే జరిగింది. అక్కడ నిజంగా ఇప్పటికొచ్చి ఇన్ని రోజులు జరుగుతున్నా సరే బాడీని అయితే మాకు అప్పచెప్పే నాదుడే లేదు. నిజంగా అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు అసలు మాకు అసలు ఏమీ పాల్పట్టలేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. అయితే దీని విషయంలో ప్రభుత్వం తీసుకొని ఇమీడియట్గా మాకు సహాయం చేయాలి. మా డెడ్ బాడీ ఇప్పుడు జరిగిన ఉదంతం ఎలాగే జరిగిపోయింది, కాకపోతే మాకు ఆ బాడీని ఇప్పించే ప్రయత్నం అయితే చేయండి అని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ బంధువులు అయితే వేడుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ బక్కనపాలెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.